చెరువు ఎదురేగా గోదావరి రమ్మని వాళ్ళని నవీన్ చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి మనిషికి వచ్చేసి ఇంక్లూడింగ్ టు వెహికల్ ఛార్జీ అండ్ బోట్ ఛార్జీ అండ్ నైట్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుందండి. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఉంటాయి. అండ్ అన్నిటి చూడండి, నేను తీస్తా. అప్పుడు మీరేం చెప్పాలంటే మమ్మీ డాడీ సోల్ ఎక్కడ మళ్ళీ రిటర్న్ మీరు చెప్పాలి కదా ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగ ఎందుకు చెప్పారో తెలుసా? మేము ఎంత బాగా చేసామంటే ఇంకా మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఇంకెంత బాగా చేస్తారు. ఒక్కసారి గిఫ్ట్ ఏంటంటే గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్
మా ఊళ్ళలాగా 4 పెళ్ళి అయిపోతాయి. అందరు కూడా తీసుకోండి కంపల్సరీ. అందరు కూడా మీకు ఎంతమంది పిల్లలు అంటే ఓకే, అందరు కూడా తీసుకోండి. అలాగే అండ్ ఈ యొక్క బెస్ట్ కపుల్స్ కి మేము ఇచ్చే గిఫ్ట్ ఇదేనండి. అండ్ భద్రాచలం రాములవారి టెంపుల్ నుంచి తీసుకొచ్చిన అక్షంతలు మీకు అందరికీ వస్తున్నాయి. అందరూ శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పుస్తకం, ఇక ఆధారం చాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పుస్తకం, ఇక ఆధారం చాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది చెయ్యి పుస్తకం, ఇక ఆధారం కాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఓకే, సో అక్షంతలు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ తీసుకొచ్చిన రాజుగారికి చిన్నబుచ్చే ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ. మిగిలిపోయిందంటే మా బోట్ ఇల్లేని నక్షత్రం అని కాడగర భుజం పైన చేతిలో పెట్టండి. ఇల్లేని నక్షత్రం అంటే మా బోట్ లోని అరుంధతి నక్షత్రం. ఒక్కసారి
ఇక్కడికి వచ్చి ఒకసారి అరుంధతి నక్షత్రం చూపించండి. ఓకే, ఒకసారి లోపలికి తెలుసు. లవ్ మ్యారేజ్ మాది భద్రాచలం సో ఆ డేస్ వచ్చాయి రియల్లీ వండర్ఫుల్. ఈ ప్రోగ్రామ్ రియల్లీ ఇలా ఆర్గనైజ్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ఫుల్. మీ అందరు కూడా ఇచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మేడం గారు యువర్ ఫీలింగ్ ప్లీజ్. చాలా చక్కగా చెప్పారు విషయాలన్నీ కూడా. సప్తర్షుల సాక్షి నెక్స్ట్ త్రివేణి సంగమం సాక్షి జరిగినట్లుగా నేను భావిస్తున్నాను. అంటే మంచి అడవి మధ్యలో ఇలా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మనము చాలా బ్యూటిఫుల్ మంచి ఫారెస్ట్ ఏరియాలో మంచి పవిత్రమైనటువంటి గోదావరి నది మధ్యలో ఉన్నామండి. మన కర్తవ్యంగా మనం ఏం చేద్దాము అని అంటే ప్లాస్టిక్ ఇట్లాంటివన్నీ కూడా వాటర్లో త్రో చేయకుండా మన పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతని ప్రతి ఒక్కరం కూడా ఏదైనా ఒకటి సంకల్పం చేసుకుందాము. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ సంచులు కాకుండా ఏదైనా ఒక సంచిని మనం క్యారీ చేద్దామండి. ఈ విధంగా మన పర్యావరణాన్ని కాపాడుతున్నాము. ఎందుకు అనంటే కోవిడ్ టైంలో మనం అందరం గమనించి ఉంటాము. ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాం. కొంతమంది వాళ్ళ యొక్క పీపుల్ని కూడా పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆక్సిజన్ దొరక్క. అలాంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒకే ఒకటి ఏంటి అంటే భూమి మీద చెట్టు మాత్రమే. సో ఆ చెట్లని నరకకూడదు అని అంటే మన డెవలప్మెంట్ జరగద్దా అంటే జరగాలి. ఈవెన్ దో దానికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ లేనిది అసలు ప్రాబ్లం ఏంటో జస్ట్ భర్త భార్య లాగా ప్రాబ్లమ్ సొల్యూషన్స్. అలా సొల్యూషన్ ఓరియంటెడ్గా మనం వెళ్దాము. మన ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుందాము. ముఖ్యంగా ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మిస్టర్ గోపాల్ థ్యాంక్ యూ సో మచ్. ఫెస్టివల్ మన తెలంగాణ ఫెస్టివల్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సెక్షన్ ఆఫీసర్గా చేసింది కూనవరం. ఇప్పుడు మనం ఏదైతే శివాలయం వెళ్ళామో అది కూనవరం రేంజ్. ఇప్పుడు కుక్నూరు రేంజ్ ఇప్పుడు ఏలూరు డివిజన్లో ఉంది. అప్పుడు మన తెలంగాణలో ఉండేది భద్రాచలం డివిజన్లో ఉండేది. సో ఈ ఏరియా రాలేదు. ఫస్ట్ టైం వచ్చాం కానీ ఈ ఏరియా అంటే ఈ ఫారెస్ట్ ఏరియాస్ తిరిగాం మేము కలిసిగా తిరిగిన ఏరియాస్. ఓకే, మళ్ళీ ఒక్కసారి రోజు అనేది గుర్తొచ్చింది. అదృష్టం అనేది ఎవరికి రాదు, మీకు వచ్చింది. అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ. వెళ్ళి మీ యొక్క ప్లేసెస్ లోకి వచ్చామండి. అలాగా అరే మళ్ళీ ఫస్ట్ నుంచి పోయి సాంగ్. చిన్ని బేబీ నాని బేబీ నాని బేబీ నాని ఒకటే ఒకటే నేను ఒకటే నమ్ములు రెండైనా ఒకటే ఒకటే నేను ఒకటే సహలు ఒకటే దాదులు ఒకటే మన ఇద్దరి బంగారం మాయనే పట్టుకున్నట్టున్నాయి. ఓకే, అండ్ ఈ పాట వినగానే మేడమ్స్ కి ఎంత మందికి నవ్వు వచ్చింది. సో ఇక్కడికి మొత్తం కూడా టోటల్ గా అండ్ 3. ఓకే, సో ముందుగా అందరికి హాయ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, హౌ యూ? ఫైన్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? దిలీప్ గారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? నిజామాబాద్. మీరు ఏం చేస్తుంటారు? ఐటీలో పని చేస్తుంటారు. ఓకే, మేడం గారు మీ పేరు? నిత్య మేడం గారు. ఇంట్లో హోమ్ మేకర్ జాబ్, హోమ్ మేకర్. ఓకే, హాయ్ సార్, హౌ యూ? గుడ్. అండ్ గుడ్ నేమ్ ప్లీజ్? సురేష్. అండ్ ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? హైదరాబాద్. మీరు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఒక మేడం గారు మీరు? కవిత గారు. మమ్మీ పెట్టిన పేరు అది. కవితలు బాగా రాస్తారు మీరు. ఓకే, కవిత గారు మీరు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే మంచి ఐటీ. ఓకే, హై బ్రో, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? కృష్ణ గారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. మీరు ఏం చేస్తుంటారు? ఐటీ. ఓకే, మేడం గారు మీ పేరు? మనస మేడం గారు. ఇంట్లో హోమ్ మేకర్ జాబ్ చేస్తుంటారు. ఓకే, సో గురు గారు మీకు మ్యారేజ్ 3 years అవుతుంది. ఓకే సార్, గురు గారు మీకు మ్యారేజ్ 3 years. మేడం అవుతున్నారు. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో, వండేసుకోవాలో, కిందేసుకోవాలో. అంత
అవసరం వాడికి బ్యాక్గ్రౌండ్ పెట్టడం ఎక్కడ వేసుకుంటే మనం ఎందుకు అంతే సమ్మర్ కాబట్టి షార్ట్ బాగుంది లోపల గాలి బాగా వస్తుంది ఓకే సార్ మీకు మ్యారేజ్ అయ్యి 3 years ఓకే గురుగారు మీకు మ్యారేజ్ అయ్యి వావ్ అందుకే ఇయర్స్ అడగలేదు నేను ఈ బెస్ట్ కపుల్స్ కి మ్యారేజ్ అయ్యి ఓన్లీ 4 months న్యూ కపుల్ అండ్ ఒక్కసారి అందులో గట్టిగా కాల్స్ అండి ఓకే గురుగారు మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే గురుగారు మీది లవ్ మ్యారేజ్ ఒక్కసారి రండి సార్ గారు దొరికేసారు కొంచెం రండి ఓకే మీది లవ్ మ్యారేజ్ కదా సో ఫస్ట్ టైం మేడం గారికి చూడగానే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది బాగా అనిపించింది తర్వాత కానీ 3 years కాబట్టి గురుగారు మ్యారేజ్ అయ్యి 3 years అంట ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియదు ఆ తీగలన్నీ మొత్తం దిగిపోయించాను ఇక్కడికి వస్తే తెలియదు తర్వాత నేను అందుకే నేను కూడా చేసుకోలేదండి ఓకే గురుగారు మేడం గారికి ఫస్ట్ ఇచ్చే గిఫ్ట్ ఏంటి మీరు చాలా ఇచ్చారు మాస్టర్ ప్రామిస్ అన్ని ఇచ్చేసారు మొన్న ఇలాగే అడిగేది నేను ఒక బెస్ట్ కపుల్స్ కి సార్ మీరు మీ మిస్సెస్ కి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంటి సార్ అంటే ఒక మొబైల్ కొనిచ్చాను ఒక మిస్డ్ కాల్ ఇచ్చేసింది ఓకే సో గురుగారు మనకు నో క్వశ్చన్స్ నో ఆన్సర్స్ అండి కొంచెం మేడమ్స్ అందరూ కూడా ఫ్రెండ్ కండి మేడమ్స్ ఫ్రెండ్ అండ్ బ్యాక్ సైడ్ సర్స్ ఉండండి ఓకే మనకి ఇందాకే నేను ఒక పోజ్ చూసానండి మనోళ్ళు చూపించారు ఆ పోజ్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా టైటానిక్ పోజ్ చూసే ఉంటారు కాబట్టి అండ్ టైటానిక్ పోజ్ ఒక్కసారి ప్లీజ్ టేక్ ద పోజ్ ఇస్తారండి టైటానిక్ పోజ్ మేడగారు 2 చేతులు గట్టిగా పట్టుకోండి మా చేతులు కాదు మేడగారు చేతులు పట్టుకోవాలి ఒక కొంచెం మీ జంట ఇలాగా ఓకే సాంగ్ ప్లేస్ అయ్యి ఉట్టి మీద కూడా అలాంటి ఏం గుర్తురాట్లేదు కదా ఇప్పుడు గుర్తొస్తాయి చూడండి ఓకే సో ఫ్రంట్ మేము ఉంటామండి ఫ్రంట్ మేము ఎలా అయితే చేస్తాం అలా చేయండి అండ్ సార్స్ అందరు కూడా ఇతన్ని ఫాలో అయిపోండి హాయ్ని అండ్ మేడమ్స్ అందరు కూడా ఫ్రంట్ అతన్ని ఫాలో అయిపోండి నాగుని ఓకేనా ఒక్కసారి మీరు గట్టిగా క్లాప్స్ కొట్టండి అండ్ సాంగ్ కి సింపుల్ గా స్లోగా చేపించండి స్లోగా ఫేస్ టు ఫేస్ ఎదురుపోదురుగా Come on.
ఓకే ఒక్కసారి గట్టిగా. నేను హైదరాబాద్ జగద్గిరిగుట్ట సత్యనారాయణ. మీరు విలేకరిగా పనిచేస్తున్నారు. ఓకే ఏంటిది ఓన్గా మీరు చేస్తారు. 2 సాంగ్స్ వస్తాయి. ఏది చేయరా మీరు చేయకపోతే నాన్ స్టాప్. మీరు మార్నింగ్ చెప్పాను నాన్ స్టాప్ ఒక్కరికి నిలబెట్టి రింగ సాంగ్ 6 టైమ్స్ చేపిస్తా. కొంచెం ఫ్రెండ్కి వచ్చే నిలబె ఫ్రీగా. ఓకే ఇక్కడ మేడమ్స్ కి ఒక్కసారి గట్టిగా ఏంటి క్లాస్ తప్పకైపోయాయి. సార్ గట్టిగా క్లాస్ అందరూ కూడా. ఒక కొంచెం ఫ్రీగా సపోర్ట్ నిలబడండి. ఓకే సాంగ్ ప్లే చేయి. ఓకే లైక్ దీస్ హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఓకే 1 2 3 ఆరెంజ్ ఒకసారి. సాంగ్ ఏదో తెల్లారిద్దా దొరికిద్దా? సాంగ్ ప్లే చేయి. వాల్యూమ్ పెట్టా. ఏ సాంగ్ చెప్తే ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా ఒకసారి మీ బ్యాచ్ అందరూ రావాలి. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాప్ పెట్టుకొని ఇక్కడ సార్ గారు గురుగారు హాయ్ లేక అండ్ ఒకసారి ఇలా రండి. సార్ గారు మీరు కూడా ఫ్రీగా విడివిడిగా యూస్ చెప్పండి నిలబడండి. యూ అకారం యూస్ సర్పంచ్ గారు కొంచెం వెనకలికి వెళ్ళండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ అన్నయ్య నీ పేరు ఒక్కసారి లేరండి మీరు ఒక్కసారి ప్లీజ్. అండ్ సార్ గారికి ఒక్కసారి గట్టిగా విశేష చేయాలని ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాం. ఎందుకంటే సార్ గారికి ఎందుకు క్లాస్ కొట్టామంటానంటే ఒక 5,000 లోపలికి వెళ్ళాలంటే ఇలాంటి సార్ రైతు బిడ్డ ఉంటేనే మనకి 5,000 లోపలికి వెళ్తాం. ఒక్కసారి గట్టిగా క్లాస్ రైతు బిడ్డ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే హాయ్ సార్ మీ పేరు నాగరాజ్ గారు. బాగా కాట్లు ఇస్తారేంటి? ఓకే తర్వాత చెప్తారా? ఓకే డన్. ఓకే ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. ఓకే హాయ్ సార్ మీ పేరు జగన్నాథ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్. ఏం చేస్తుంటారు? సెక్యూరిటీ సూపర్వైజర్ గా పనిచేస్తుంటారు. నీ పేరు ఏం పేరు? తమ్ముడు అన్నయ్య గణేష్. అండ్ ఎక్కడి నుంచి వచ్చావు? కర్నూలు. ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్ స్టార్టింగ్. ఓకే అన్నయ్య మీ పేరు? శ్రీకాంత్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్నయ్య? వరంగల్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సార్ సర్పంచ్ గారు మీ పేరు? సుబ్బారెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఒక్కసారి గట్టిగా క్లాస్. ఓకే సార్ మీ పేరు?
సంతోష్ గారు. సో మొత్తం సంతోషంగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలవంచి నుంచి వచ్చారు. మన లోకల్ అండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండ్ రిపోర్టర్గా పనిచేస్తుంటారు. ఓకే సార్, మీ పేరు? రామకృష్ణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఇల్లందు నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? వావ్. ఓకే సార్, మీ పేరు? నవీన్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్. మీరేం చేస్తుంటారు? ఫార్మా ఎంప్లాయ్. ఓకే సార్, మీ పేరు? రాజేష్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నిజామాబాద్. ఏం చేస్తుంటారు? హెల్త్ డిపార్ట్మెంట్. వా. ఓకే. హై సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓకేష్ గారు. ఫ్రమ్ వేర్ ఆర్ యూ? ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. ఓకే. సో సార్స్ అందరు వచ్చారు. పర్సన్ చేసుకున్నారు. ఇక్కడ సార్స్కి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఓకే. ఇక్కడ సార్లకి ఎందుకు ఇన్వైట్ చేశారంటే, అక్కడొక సార్ని, ఇక్కడొక సార్ని, అక్కడొక సార్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే, ఈ సార్ల దగ్గర నాకు నచ్చింది ఒకటి ఉంది. బయట చూస్తారా? చూడండి ఎలా ఉన్నాయి. ఎందుకే కూడా లాభనే సర్పంచ్ గారు లోపలికి అలాగే. ఓకే, మనకి క్వశ్చన్స్ డాన్స్ అంటే ఏమి కాదు. నో క్వశ్చన్స్, నో డాన్స్. నేను ఒక వర్డ్ చెప్తాను. ఆ వర్డ్ ఎవరైతే బాగా చెప్తారో వెళ్ళి మీ యొక్క ప్లేసెస్ లోని కూర్చోవచ్చు. ఓకేనా? సో ముందుగా హ్యాండ్స్ అందరు కూడా ఇలా పెట్టండి. 2 హ్యాండ్స్. అది వర్డ్ చెప్తాను. ఆ వర్డ్ ఎలా అయితే చెప్తానో యాస్టీస్ గా మీరు అందరూ కూడా అలాగే చెప్పాలి. నేను ఎక్స్ప్రెషన్ ఎలా అయితే ఇచ్చానో మీరందరూ కూడా అలాగే ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? సో ముందుగా అందరు కూడా కలిసి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలాగే ఇవ్వాలి. ఎంజాయ్ అని ఇలాగా ఎక్స్ప్రెషన్ ఎలా అయితే ఇచ్చాను యాస్టీస్ గా అందరు కూడా అలాగే ఇవ్వాలి. చెప్తేనే వెళ్తారు, లేకుంటే ఇక్కడే ఆగిపోతారు. నాన్ స్టాప్ గా రింగ్ ఇస్తారు. ఓకే, 3, 2, 1 లెట్స్ గో. అండ్ బ్యాక్ సైడ్ వినిపించింది అసలు ఇంతకు ఎవరికైనా? బ్యాక్ సైడ్ ఎవరికైనా వినిపించింది? ఒక్కసారి ఇలా పెట్టండి. ఒకసారి ఇలా 1, 2, 3 ఎంజాయ్. 2 చేతులు ఒకేసారి అవ్వాలి. సర్పంచ్ గారు లింగ కొంచెం గట్టిగా ఉంది కదా. ఓకే గురుగారు, మీరు ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పట్లో ఎన్ని గొడవలు దూకుంటారు మీరు. ఓకే, సో బ్యాక్ సైడ్ ఎవరికి వినిపించలేదంట అండి. ఒక్కసారి అన్నయ్య ఇలా తిరగండి. మీరు ఒకరి వెనకాల ఒకరు, ఒకరి వెనకాల ఒకరు, అలా తిరగండి అందరు కూడా. ఒక చిన్న థమ్స్అప్ పెట్టి తీద్దామండి. థమ్స్అప్ ఎలా ఉంటుందంటే, ముందుగా హ్యాండ్స్ అందరు కూడా ఇలా పెట్టండి. హ్యాండ్స్, రైట్ హ్యాండ్. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా. ఎందుకు ఖాళీగా ఉంచడం? సో లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి ముందు భుజం పైన చేతులు ఇలా పెట్టండి. టేబుల్ పేరు కాదు, భుజం పైన. ఓకే, సో అందరు కూడా కంటిన్యూ చేయండి. అందరు కూడా ఇది శాట, ఇది బుట్ట, ఇది కాకిరట్ట. శాట, బుట్ట, కాకిరట్ట. అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఫ్రంట్ మామిడి ఉంటాడండి. మామిడికి పట్టుకోండి. మీరు భుజం పైన చేయాలా పెట్టండి. పైకి కింద కనండి. సో ఫ్రంట్ మామిడి ఎలా అయితే చేస్తారో అలా ఫాస్ట్ గా రౌండ్ తిరగాలి. ఓకే, 1, 2, 3 ఆరెంజ్ ఒకసారి పైకి కిందకి. తప్ప నేను సింహం అంటాడు. అది గెడ్డం గీసుకోలేదు, నువ్వు గీసుకోగలవు. అంతే తేడా. కళ్ళు పూజిస్తారంటే బోసక్కాయ చెయ్యరా. ఒంటిలో వేడి తినేస్తా ఉంటే బొమ్మట్టు కట్టెయ్యరా. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందమంత కసదయ్య కప్పుకోడు. సంబరాలు చేసుకోడు సోగాడు చిన్న నాయన.
ఒక్కసారి డాన్స్ కాదు రండి ఇలాగ ఒకసారి మమ్మీతో డాన్స్ చేపిస్తానా మమ్మీతో డాన్స్ చేపిస్తానే నేను ఒక్కసారి రండి ఇలాగ రా అండ్ ఒక్కసారి కన్నా మేడమ్స్ ఒక్కసారి గట్టిగా డాన్స్ కొట్టండి అందరు కూడా మేడం గారు మీరు ఇక్కడికి వెళ్ళిపోండి ఓకే మేడం గారు కొంచెం ఇలా రండి ఫ్రీగా విడివిడిగా డాన్స్ అనుకుంటున్నారు మీరు డాన్స్లు అయితే కాదండి డాన్స్లు ఏం చేయించను మేడం గారు ఒకసారి లేరండి మీరు ఇలాగ ఫ్రీగా విడివిడిగా ఉండండి ఓకే మేడం గారు మీరు ఈ సైడ్ రావాలి మీ 2 నెంబర్స్ ఇలా రావాలి ఓకే కొంచెం మీరు ఇలా జరగండి ఇప్పుడు మీకు కబడ్డీ పోటీ గేమ్ అయితే కాదు డాన్స్ అయితే కాదు ఓకే సో ముందుగా మీకు అందరు కూడా శుభ మధ్యాహ్నం మీకు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే సో ముందుగా మేడం గారి మీ పేరు మాధవి గారు ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్ కామారెడ్డి మీరు ఏం చేస్తుంటారు ఓ అమ్మో ఇంజనీర్ అంట మేడం గారు మీ పేరు అనురాధ మేడం గారు సార్ గారు మంచి బాహుబలి మసాజ్ నాకు బాగుందా ఇంటికి వెళ్ళి పెనాల్ గిన్నె మొత్తం చెప్పేసాను ఓకే మేడం గారు మీ పేరు లక్ష్మీదేవి గారు లక్ష్మి గారు పక్క పక్కన నిలబడ్డారు చెప్పుకొని నిలబడ్డారా ఓకే మేడం గారు మీ పేరు ముగ్గురు మీరు చెప్పుకొని నిలబడ్డారేంటి కొంత తీసి కాదు కదా మీ పేరు ఓకే మేడం నాగమణి గారు కరుణ గారు లలిత గారు అర్చన గారు రేవతి గారు సుష్మ గారు శశి గారు పద్మ గారు ఏం సారీ ఓకే మనకి క్వశ్చన్స్ అంటూ డాన్స్ అంటే ఏం కాదండి రోజు ఇంట్లో వంటలు చేస్తుంటాం కదా అలాగే మన బోట్లో కూడా వెరైటీగా ఒక వంట చేద్దాం ఆ వంట ఎలాగ ఉంటుందంటే ముందుగా మీ ఫేవరెట్ కర్రీ చెప్పాలి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం పద్మ గారు అండ్ మీకు ఇష్టమైన కర్రీ ఏంటి వెజ్ అయినా నాన్ వెజ్ చెప్పొచ్చు నో ప్రాబ్లం పన్నీర్ ఉత్తుపప్పు ప్యూర్ వెజిటేరియన్ బంగాళదుంప ఉందా ఓకే మేడం గారు మీకు మ్యాంగో ఇంకా ఉగాది రాలేదు ఇంకా టైం ఉంది సాంబార్ బెండకాయ పులుసు బెండకాయ వేపుడు మేడం గారు మీకు ఆలు ఫ్రై పప్పు చికెన్ ఫ్రై ముద్దపప్పు ఓకే అమ్మో లక్ష్మి గారు ఓకే మేడం గారు మీకు మటన్లో తలకాయ మాస కాళ్ళ ఏ లేవు వచ్చి మటనే ఓకే మేడం గారు కైమయా ఓకే దాని మీద తగ్గేదేలే మీకు ఇష్టమైన కూర ఏంటి టమాటా పప్పు సార్ గారికి అదే సాయంత్రం అయితే జయబాలయ్య అలాంటివి లేవా తినడం కాదు జయబాలయ్య అంటే మా వాళ్ళకి అక్కడ వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది ఓకే ఓకే మేడం గారు మీకు ఇష్టమైన కర్రీ ఏంటి కాజీ పన్నీర్ అంటే సార్ గారికి ఫిష్ గోదల దూకేరా ఎన్ని కేజీలు కావాలి చెప్పండి ఓకే ఇప్పుడు మీరందరూ కూడా ఫేవరెట్ కర్రీ చెప్పారు కదా అలాగే ఇప్పుడు వెరైటీగా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మీరు అందరూ కూడా డాన్స్ అనుకుంటున్నారా కానీ ఇది డాన్స్ ప్రోగ్రామే రోజు ఇంట్లో వంటలు చేసినట్లు మనం గ్యాస్ తీసుగా మన చేతి మేము గెరెట్లు చేయమని రైట్ హ్యాండ్ అందరూ ఒక్కసారి ఇలా పెట్టండి ఒకసారి తిప్పేస్తారు ఎర్ర తీసేద్దాం ఒకసారి గెరెట్ లాగా ఒకసారి ఇలా పెట్టుకోండి స్పూన్స్ ఇలా పట్టుకోండి ఒకసారి ఇలా తిప్పండి ఒకసారి మావాడు దొంగండి ఓకే సో మావాడు వంటల్లో బాగా ఎక్స్పెక్ట్ అండి మావాడు వంటల్లో బాగా ఎక్స్పెక్ట్ ఇంట్లో 3 days ఇతనే చేస్తుంటాడు ఉప్పు కారం ఏమో ఉండవు డైరెక్ట్గా వండేస్తుంటాడు ఓకే టేక్ ద పొజిషన్ 1 2 3 ఆడియన్స్ ఒకసారి ఇలాగా హ్యాండ్ స్లోగా తిప్పండి ఫ్రెండ్కి అక్కడికి వెళ్ళి ఇలాగా పప్పు కొంచెం గట్టిగా
ఎక్కడ మాడిపోయిన వాసన. టాలెంట్ ఉన్నటువంటి సో మా ఫ్రెండ్స్ అందరి పేరు కూడా తెలియజేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి కూడా మీకు రిసీవ్ చేసుకుంటూ ఎంతో మర్యాదపూర్వకంగా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎంతో యాంకరింగ్ చేస్తున్నటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ గోపాల్. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. తన నియర్ ప్లేస్ వచ్చేసి మీరు బోటింగ్ ఎక్కిన దగ్గరేనండి, చాలా మారుమూల ప్రాంతం. సో ఈ అడవిలోనే ఉంటుందండి, వాళ్ళ చిన్న విలేజ్ సార్. ఓకేనా? సో అలాగే నాకు తనకు ఒకసారి గట్టిగా చెప్పట్లండి. సో అలాగే తనకు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. మేము ఇద్దరం కూడా ఒక విలేజ్ నుంచి వచ్చామండి. సో విలేజ్ నేమ్ వచ్చేసి బోటింగ్ పాయింట్కి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటామండి. శ్రీరామగిరి అనే చిన్న విలేజ్ సార్ మాది. అంటే మేమందరం కూడా ఎటువంటి స్టడీ లేని బాయ్స్ ఏమని మీరు అనుకుంటున్నారు. లేదు మేడం. సో మేము మా మమ్మీ డాడీ మీద కూడా బేస్ చేసుకోకుండా చిన్నప్పటి నుంచి కూడా సో స్వయంగా మేమే బయట ఇలా చేసుకుంటూ చదువు కూడా పూర్తి చేసుకున్నామండి. సో మా స్టడీస్ అన్ని కూడా ఈ బాబు ఒకటి ఇంటర్ చేశాడు. మేము వచ్చేసి డిగ్రీ పూర్తి అయిపోయిందండి. సో మా డిగ్రీ పూర్తి చేసుకొని నేను 2012లో అయిపోయిందండి అది. ఓకేనా? 2012లో అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ 3 మెంబర్స్ కూడా ఒకే బెంచ్ ఒకే క్లాస్ అండి. ఓకేనా? కానీ యాక్చువల్లీ మరి స్టడీ గురించి చెప్పుకోకూడదండి. కానీ అయినా మీరు ఒకవేళ అలా అనుకుంటారేమో చెప్తున్నాం సార్. మీరు అనుకున్నట్టుగా మీరు చేసిన ఈ ప్రోగ్రామ్కి ఈ బోటు వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందంటే సో అది కూడా లేదండి. యాక్చువల్లీ మేము ఓన్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎందుకు వస్తున్నామంటే ఇలాగా మాకు ఈ వీక్లీకి ఒకసారి ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉంటారో సో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో
సో పిల్లలు ఇలా కష్టపడే ఓపిక పట్టుదల ఉంది కాబట్టి వీరికి ఒక చిన్న ఆపర్చునిటీ కలిగిద్దామని చెప్పేసి ఈ బోర్డు వాళ్ళు చెప్తారండి. సో పిల్లలు ఇలా విలేజ్లో ఖాళీగా ఉంటున్నారు సార్, మంచి టాలెంట్ ఉంది, ఒకసారి మీ బోర్డులో తీసుకెళ్ళమని చెప్పారండి. సో ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ బోర్డు స్టాఫ్ వారికి గడి క్లాప్స్ అండి. సో ఇక్కడ మాకు ఎవరు కూడా ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరు పిలవరు సార్, ఇంత ఈ బాయ్స్ ఎవరిని కూడా మా ఫ్రెండ్స్ని జస్ట్ మాకు మేము వచ్చిన బోట్ ఎక్కి ఇలా ఓన్గా వచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ మాకు తెలిసింది, మాకు వచ్చింది దాంతోనే ఇలా సరదాగా పిలిపిస్తూ ఆడిస్తూ పాడిస్తుంటాం సార్. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టుగా ఈ బోర్డు తరపు నుంచి మాకేమైనా చార్జెస్ గట్ట ఇస్తారేమో, జీతాలు గట్ట ఉంటాయేమని మీరు అనుకుంటున్నారు. నిజానికి చెప్పాలంటే ₹1 అంటే చాలరీ ఉండదు మేడం మాకు. సో ఎందుకు ఉండదంటే మేము రోజు రాము మేడం, మేము వచ్చేది వీక్లీకి ఒకసారి, అది కూడా లేదంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలండి. మరి దీన్ని బేస్ చేసుకొని మేము ఎందుకు మా లైఫ్ స్టైల్ని కొనసాగిస్తున్నామంటే ఇక్కడ పని ఇప్పించే వాళ్ళు ఎవరు దొరకరండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్, నిజంగానే దొరకరండి. ఎవరినైనా అడిగి చూడండి, ఇక్కడ పని అంటే ఏమీ దొరకదండి. చదువుకున్న స్టూడెంట్ అయినా సరే ఇక్కడ ఖాళీగా ఉండాల్సిందే. సో అలాగే సిటీస్కి వెళ్తామా, మాకు పర్సనల్గా మనీ ఇన్కమ్ లేదండి. సో అందుకని చెప్పేసి ఇక్కడే ఉన్నటువంటి ఈ అవకాశం ద్వారా మేము నెలకు 2 నెలలకు వస్తే ఇలా బోట్ ఎక్కి వచ్చిన మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వచ్చినా రాకపోయినా ఆడిస్తూ పాడిస్తూ ఉంటే మీ ఆనందంతో మీ సంతోషంతో ఇచ్చేటువంటి మనీ గిఫ్ట్స్ని తీసుకొని ఈ ఒక్కరోజు ఇలాగ మేము ఇలా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటామండి. మేము చెప్పింది అర్థమైతే పెద్ద మంచి చేసుకొని మాలాంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్కి మీరు హెల్ప్ చేయొచ్చు. గౌతమి అనే మునేశ్వరుడు 1465 కిలోమీటర్ నడకయాత్ర చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంటాడు. అలా తపస్సు చేస్తూ వస్తుండగా పరమశివుడు చూసి ఇలా గంటాడు, ఏంటి స్వామి ఇలా వచ్చావని అడుగుతాడు గౌతముడికి. అయితే గౌతమి అనే మునేశ్వరుడు ఇలా గంటాడు, వెంటనే నేను ఒక పాపం చేశాను, నేను చేసిన పాపం తొలగించుకోవాలంటే నీ తలపైన ఉన్న గంగామాత నాతో పంపించు, నేను చేసిన పాపం కూడా తొలగించుకుంటాను అని గౌతమి అనే మునేశ్వరుడు పరమశివుడికి ఇలా గంటాడు. అయితే గౌతమి అనే మునేశ్వరుడు చేసిన పాపం ఏంటంటే గోవుని చంపేస్తాడు. ఆ గోవుని ఎందుకు చంపేస్తాడంటే గౌతమి అనే మునేశ్వరుడు పశ్చిమ గోదావరి డిస్టిక్ పోలవరం మండలం కొవ్వూరు అనే ప్రాంతం ఎవరికైనా ఐడియా ఉందా? కొవ్వూరు అనే ప్రాంతం. ఆ కొవ్వూరు అనే ప్రాంతం కాడ పూర్వాన్ని ఒక 7 సప్త మునీశ్వరులు ఉండేవారు. ఆ 7 మునీశ్వరుల పేరు వచ్చేసి వశిష్ఠ, వైనత, కావేరి, సింధు, యమున, గౌతమి. ఆ 7 మునీశ్వరులని గౌతమి అనే మునీశ్వరుడికి ఒక వరం ఉంటుంది. ఆ వరం ఏంటంటే ఒక రోజులు పండించే పంట అక్కడ చుట్టుపక్కల గిరిజనులకి మొత్తం కూడా సహాయం చేసేవాడు. ఎందుకు సహాయం చేసేవాడు అంటే ఆ చుట్టుపక్కల గిరిజనులకి ఏ పంట కూడా పండేది కాదు. అయితే అక్కడ ప్రజలందరూ కూడా ఆకలికి చనిపోయేవారు. అలా ఆకలికి చనిపోస్తూ వస్తున్న గౌతముడికి చిన్న ఆలోచన వస్తుంది. ఆలోచన ఏంటంటే ఒక రోజులో పండించే పంటనే అక్కడ చుట్టుపక్కల గిరిజనులకి మొత్తం కూడా సహాయం చేసేవాడు. అలా సహాయం చేస్తూ వస్తుండగా ఈసతో 6 మునీశ్వరులు కూడా కలిసి ఈసతో ఒక మాయా గోవుని తయారు చేస్తారు. ఆ మాయా గో పేరే గోదా. ఆ మాయా గోవుని తయారు చేసి గౌతమ్ చేసిన పంట పొలం దగ్గరికి పంపిస్తారని. ఆ పంపించేసరికి ఆ మాయా గోవు పంట పొలాన్ని మొత్తం కూడా నాశనం చేసింది, తినేసరికి గౌతముడికి కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఆ గౌతమ్ అనే మునీశ్వరుడు చిన్న గడ్డి పొరకతో మంత్రిస్తాడు. అంటే గడ్డి పొరక కర్రగా మారి ఆ గోవుని తగులుద్ది. ఆ గోవునికి తగిలేసరికి ఆ మాయ గోవు అక్కడికక్కడికే మరణిస్తుంది, చనిపోయేసరికి గౌతమునికి పాపం తగిలింది. అయితే అక్కడి నుంచి గౌతమి అనే మునీశ్వరుడు 1465 కిలోమీటర్లు నడకయాత్ర చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఇలాగొస్తాడు. అయితే భద్రాచలం, భద్రాచలం రాములు వాళ్ళ పాదాన్ని తాకుతూ వచ్చి అండ్ మనం జన్మించేస్తే నదిలో ఇక్కడ కోనవరం అనే పాయింట్ కాడ 2 పుణ్య నదులు కలుస్తాయి. ఆ 2 పుణ్య నదులు ఏంటంటే శబరి, సిలేరు అండ్ గోదావరి. ఈ 3 పుణ్య నదులు కలుపుకొని వచ్చేసరికి కొల్లూరు అనే ప్రాంతం చెప్పుకున్నాం కదా. కొల్లూరు అనే ప్రాంతం కాడ ఒక పాపి అనే రాక్షసి ఉండేది. అయితే ఈ యొక్క పాపి అనే రాక్షసికి నీటగడ్డ. ఈ యొక్క పాపి అనే రాక్షసి వీళ్ళకి ఇద్దరిని కూడా చూసి పాపి కొండల్లోనే ఒక 7 రోజుల పాటు ఆపేస్తుంది. ఆపేసరికి ముందున్న గౌతమ మునీశ్వరులు అంటాడు, నేను ఒక పాపం చేశాను పాపి, నేను చేసిన పాపం తొలగించుకోవాలంటే నేను అవతలకి వెళ్ళాలి, నీ వల్ల నాకు ప్లేస్ ఏమి వద్దు, నీ తలపైన పాపిడి ఉంది కదా, ఆ పాపిడి వల్ల నాకు దారిగో, నేను చేసిన పాపం కూడా తొలగించుకుంటాను అని గౌతమి అనే మునీశ్వరుడు ఇలాగంటాడు. అయితే ఈ యొక్క పాపి అనే రాక్షసి వెంటనే ఇలాగంటాడు, నాతో యుద్ధం చేసినట్లయితే నాతో గెలిచినట్లయితే నీకు ఏ ప్లేస్ ఏంటి, నీకు ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ ఇస్తానని పాపి అనే రాక్షసి గౌతమ్కి అలాగా అంటాడు. అయితే ఇప్పటికి ఒక పాపం చేశాను, నేను చేసిన పాపంకి తొలగించుకోవడానికి నేను అవతలకి వెళ్తాను, నీ వల్ల నా ప్లేస్ ఏమి వద్దు, పాపిడి వల్లే ఇవ్వండి అంటే తన శిరస్సు వంచి పాపిడి వల్లే దారిస్తుంది పాపి అనే రాక్షసి. ఆ పాపిడి వల్ల దారి చేసరికి 2 కొండలు కూడా చేస్తూ వెళ్ళి గౌతమ్ చేసిన పాపాన్ని తొలగించుకొని ఈ యొక్క గోదావరి నది కొవ్వూరు అనే ప్రాంతం కాడ నుంచి ఈ యొక్క గోదావరి నది ఒక 7 పాయల కింద డివైడ్ అయిపోతాయి. 7 పాయల కింద ఎందుకు డివైడ్ అయిపోతాయి అంటే ఇక్కడ నుంచి మనకి చూడడానికి ఒకటే దారి కనిపిస్తుంది కదా, ఒకటే దారి కనిపిస్తుంది. అండ్ వెలుడు కూడా తక్కువ. ఆ కొవ్వూరు అనే ప్రాంతం కలిసి ఈ యొక్క గోదావరి నది ఒక 5 లేదా 7 కిలోమీటర్లు ఉంటుంది. వెలుడు పెరుగుతుంది, ఒక్కడే తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ 6 మునిసిపల్ సహాయం తీసుకొని అండ్ అక్కడ నుంచి ఈ యొక్క గోదావరి నది 7 పాయల కింద డివైడ్ అయిపోయి ఈ యొక్క సముద్రం దగ్గర కలుస్తుంది, అంతర్వేదిలో కలుస్తుంది. అంటే ఈ యొక్క పాపి అనే రాక్షసి శరీర భాగాలే మనం ఇప్పుడు పాపి హిల్స్ అండ్ పాపిడి కొండలు అనుకుంటాం. అంటే ఇప్పుడు వరకు చూసిన కొండలు మొత్తం కూడా పాపిడి కొండలు. అంటే ఇప్పుడు గోదావరికి ఫస్ట్ నేమ్ వచ్చేసి గోవుదార.
గోదావరి ఫస్ట్ నేమ్ వచ్చేసి గోదార. గోదార కొంచెం ఇప్పుడు గోదావరి అయిపోయిందండి. కొవ్వూరు అనే ప్రాంతానికి బ్రిటిష్ సార్ ఉన్న టైంలోనే పూర్వన్న ఏమని పిలిచారంటే కవ్వూరు అని పిలిచారు. అంటే కవ్వూరు అంటే ఆవూరు అని పిలిచారు. ఆ ఊరు కొంచెం ఇప్పుడు కొవ్వూరు అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ఏ పాపికల్ హిస్టరీ. అండ్ ఈ యొక్క పాపి అనే రాక్షస శరీర భాగాలు మనం ఇప్పుడు పాపిడి కొండలు అనుకుంటున్నాం. ఇదండి పాపికల్ హిస్టరీ. ఓకే, సో మనకి స్టార్టింగ్ ప్లేస్ కి వెళ్ళడానికి మినిమం ఒక 5 నిమిషాలు పడుతుంది. అండ్ 5 నిమిషాల పాటు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగేజ్ వెరిఫై చేసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరు కూడా దిగిపోతున్నాం కాబట్టి సో మా బోట్ తరపు నుంచి ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంటుందండి. సో యంగ్ గర్ల్స్ అండ్ అందరు కూడా ఒక్కసారి చెప్పాం కదా, ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి అందరూ కూడా వచ్చండి ఇలాగ ఫ్రెండ్ కి. కమాన్ సార్ మీ గ్యాంగ్ కూడా ఒకసారి అందరూ కూడా కమాన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అందరూ కూడా దిగిపోతున్నాం. సో అందరూ కూడా వచ్చండి కమాన్. అండ్ ఇందాక మిస్ అయింది నీవు కూడా ఒకసారి దాదా. అండ్ వెనకాల అక్కడ మేడం గారు అక్కడ మిస్ అయ్యారు, అక్కడ మీరు కూడా ఒకసారి